ఢిల్లీకి చెందిన ఓ యువతి వారం క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ర్యాపిడో రైడర్ ఇంటి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసి ఆమె రైడ్ క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకంటే అతడు లావుగా ఉన్నాడు. బైక్ వెనుక భాగంలో కూర్చోడానికి స్థలం లేదు. ఆ యువతి రైడ్ క్యాన్సిల్ చేసుకోవడానికి ముందు అతన్ని వీడియో తీసింది. ర్యాపిడో అతను పిలిచాడు. అతను నా కోసం చూస్తూ ఉన్నాడు. నేను దాక్కొని వీడియో తీస్తూ ఉన్నా. మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట, నేను ఎక్కడ కూర్చోవాలి, ఎవరైనా నాకు చెప్పండి అని అంది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆ యువతిపై విమర్శలు మొదలయ్యాయి. విమర్శలు రోజు రోజుకు ఎక్కువ అవడంతో ఆ యువతి స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో నేను ఆ వీడియో ప్రారంభంలోనే క్లియర్గా చెప్పాను, అతన్ని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు అని. నిజంగా నేను అలా అనుకోలేదు. ర్యాపిడో అన్నకు క్షమాపణ చెబుతున్నా. చాలా మంది వేరే వాళ్ళ వీడియోలు దొంగలించి తమ అకౌంట్లో పోస్ట్ చేసుకుంటున్నారు. ఆ వీడియోను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. నాకదే నచ్చటం లేదు. నేను తప్పు చేసినట్లు మీరు భావిస్తే మీరు కూడా తప్పు చేసినట్లే. మీకు నాకు తేడా లేదు. మీరు రైట్, నేను రాంగ్ అనడానికి లేదు అని అంది. ఈ వీడియోపై కూడా నెటిజన్లు నెగిటివ్గానే స్పందిస్తున్నారు. అప్పుడు అంతలా అవమానించి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా అంటూ మండిపడుతున్నారు.